ఓకే రైట్. సో నిన్నటి క్లాసులో మనం ఏం నేర్చుకున్నాము అంటే బుక్ నెంబర్ 10 కొత్తగా స్టార్ట్ చేశాము. A to Z రూల్స్ బుక్ నెంబర్ 1. ఏంపా ఓకేనా? ఇది అందరికి అర్థమైనట్టేనా? మళ్ళీ చెప్పాలి ఎక్స్ప్లెనేషన్. పుస్తకం 10లో మనము A to Z గురించి నేర్చుకుంటున్నాం. అంటే ఏ గురించి, బి గురించి, సి గురించి, డి గురించి అట్లా అనుకుంటా జెడ్ వరకు ఒక్కొక్క అక్షరానికి ఏమేమి రూల్స్ ఉన్నాయని తెలుసుకోవడమే ఈ బుక్ యొక్క సిద్ధాంతం. ఇది 1వ నంబర్ బుక్, ఇంకొకటి బుక్ కూడా ఉంది, అది 2వ నంబర్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అంటే బుక్ నంబర్ 10, బుక్ నంబర్ 11 ఈ రెండు కూడా A to Z కు సంబంధించినటువంటి మెటీరియల్. ఓకేనా? క్లియరా? క్లియర్ సార్. క్లియర్ అండి. ఎప్పుడు, ఎందుకు, ఎలా అనేటువంటి విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న ఆల్రెడీ మనం ఏ గురించి స్టార్ట్ చేసాం. ఏ రూల్స్ ఊరికే లైట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఏ రూల్స్, ఏని 2 రకాలుగా పలుకుదాం. సాధారణంగా పలికితే షార్ట్ ఏ అని, సాగదీస్తూ పలికితే లాంగ్ ఏ అని. అందులో షార్ట్ ఏ గురించి మాట్లాడితే కనుక మధ్యలో ఏ ఉంటుంది, అంది యా అనేటువంటి సౌండ్ వస్తుంది. ఇది మనకు తెలిసిందే. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. బ్యాగ్, బ్యాట్, క్యాప్, ఫ్యాన్ అని. ఈ పేజ్ ఏమైనా డౌట్ ఉన్నా వాళ్ళు అడగచ్చు. నిన్న రాని వాళ్ళకి అర్థం కాదు, నిన్న వచ్చిన వాళ్ళకు బాగా నీట్గా అర్థమైంటది. అలాగే ఏ రూల్స్, లాంగ్ ఏ. ఇప్పుడు లాంగ్ ఏ గురించి మాట్లాడితే సాగదీసు పలకాలి, పలికేది మాత్రం ఏ. 2 ఓవల్స్ వచ్చినప్పుడు ఏఈ, ఏఐ, ఏవై ఈ 3 ముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏఈ అంటే మ్యాజిక్ ఈ అని, లాంగ్ ఏ అని అర్థం చేసుకోవాలి. అక్కడ ఏ అనేటువంటి శబ్దంతో ఉంటుంది. కేక్, బేక్, లేక్, ఫేక్, లేట్, ఫేట్, రేటు, స్నేక్, షేక్, స్లేట్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఈ లైన్. తర్వాత ఏఐ వస్తుంది, పలికేది ఏ, గెయిన్, రేల్, బెయిల్, ఫెయిర్, హెయిర్, లేడ్, జైల్, చైర్, చైన్, డ్రెయిన్. ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఏవై వచ్చినప్పుడు అంటే చివరికి వై వచ్చినప్పుడు డే, సే, లే, మే, పే, క్లే, స్టే, ప్లే, ట్రే, స్ప్రే. ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఈ పేపర్ ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగచ్చు. రైట్. నెక్స్ట్, ఇప్పుడు లాంగ్ అయిపోయింది, షార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఇంకా సైలెంట్స్. సైలెంట్స్. సైలెంట్ లో ఏంటంటాడు? ఏ అనేది పలకని పదాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఏ సైలెంట్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటయ్యా అంటే యాక్సిడెంట్లీ, నాట్ యాక్సిడెంటలీ. టీఏ ఉంది కదా మధ్యలో, ఇక్కడ అక్కడ టా అనకూడదు. యాక్సిడెంట్లీ, యాక్సిడెంట్లీ ఆ లేదు అక్కడ. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. యాక్చువల్లీ, యాక్చువల్లీ అంతే. యాక్చువల్లీ అనకూడదు. బేసిక్లీ, కంటిన్యూలీ, డిజిట్లీ, జెనెటిక్లీ, ఆర్టిస్టిక్లీ, లాజిక్లీ, మ్యూజిక్లీ, ఫిజిక్లీ, క్రిటిక్లీ, రొమాంటిక్లీ, బ్రెడ్, డ్రెడ్, హెడ్, థ్రెడ్, స్ప్రెడ్. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. బ్రెడ్ లో కూడా అంతే. ఈ ఏ అనేది సైలెంట్. బిఆర్ఈడిని పలికినట్టు పలకాలి. మధ్యలో ఏ సైలెంట్ గా ఉంటుంది అంతే. బ్రెడ్, డ్రెడ్, హెడ్, థ్రెడ్, స్ప్రెడ్. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఈ లైన్. ఏంపా? డౌట్ ఏం లేదు. ఓకే రైట్. నెక్స్ట్, ఏ రూల్స్ లో ఏని ఎప్పుడు ఎలా పలకాలి? స్టార్టింగ్ రూల్ అంటే ఏని స్టార్టింగ్ లో ఎలా పలుకుతాం అది మీరు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే ఏకి 11 రకాలు ఉన్నాయి. వెనకటి బుక్ లో మీరు చదివితే అక్కడ మీకు సౌండ్స్ అండ్ ఎలా ఉన్నాయనేది, స్పెల్లింగ్స్ ఎలా ఉన్నాయనేది మనకు అర్థమైంటది. ఆ బుక్ అర్థమైతేనే ఈ పాయింట్ నీకు అర్థమవుతుంది. ఏ ఏంటి యాంట్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో ఏ ఆ అవుతుంది, కొన్ని సందర్భాల్లో ఆ అవుతుంది, కొన్ని సందర్భాల్లో ఆ అవుతుంది అంతే, కొన్ని సందర్భాల్లో ఏ అవుతుంది. అట్లా ఏ గాని, యా గాని, ఆ గాని ఈ విధంగా కొన్ని సౌండ్స్ ఎప్పటికీ అవే వస్తూ ఉన్నాయి. చూసుకోండి, మీకు అర్థమైపోద్ది. అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైంది. ఇప్పుడు ఏ ఏంటి యాంటీ అనాలి కానీ ఆంట్ అనలేము. ఏఆర్ఎం ఆర్ అనాలి కానీ యా అనలేము. ఏఎల్ఎల్ ఆ అనాలి కానీ. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఎప్పుడెప్పుడు అనాలి అనేది ఆ లాస్ట్ బుక్ లో మనం నేర్చుకుని ఉంటే అది ఇక్కడ ఈజీ అవుతుంది మీకు. స్టార్టింగ్ లో చెప్పేటప్పుడు ఎట్లా
ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఈ పేపర్ లేదు సార్. ఏంపా ఓకే సార్ అలా ఓకే సార్ అంటే ఓకే సార్లు నేను ఒప్పుకోను, 3-4 సార్లు రావాలి ఓకే సార్ అని. అలాగే సార్. ఆ, ఓకే సార్, మీరు ఓకే. నోరు మూసుకొని ఉంటే నేను ఒప్పుకోను. స్టార్టింగ్ లో ఏమన్నా డౌట్ ఉందా? ఇవన్నీ చదవడానికి అర్థమైందా, అర్థం కాలేదా? ఒకటేమో యాంగ్రీ అంటది, ఒకటేమో అబౌట్ అంటది, ఒకటేమో అగ్రి అంటది. ఆ అక్షరాల బట్టి మనం ఏం పలకాలనేది మనకు నాలెడ్జ్ ఉండాలా. అర్థమైందా, అర్థం కాలేదా? యానిమల్, అరౌండ్, ఆన్సర్. అదేం సార్ ఒక దగ్గర ఆ అంటున్నావు, ఒక దగ్గర ఆ అంటున్నావు, ఒక దగ్గర యా అంటున్నావు, ఒక దగ్గర ఏ అంటున్నావు అంటే దాని యొక్క పిలుపు, ఆ పదం యొక్క పిలుపు అలా ఉంటది అక్షరాలను బట్టి వచ్చింది సార్ అట్లా. అంతే. పిలుపులోనే అంతేగాని అది రామ్ సార్ నేర్పిస్తే రాదు, సీను సార్ నేర్పిస్తే రాదు. నీ మైండ్ కి నీకు అర్థమైండాలి అది. ఏంటి యాంట్, ఏఆర్ఎం ఆర్మ్, ఏఆర్ లాల్, ఏంటి అండ్, ఏజీ ఏజ్, ఏఐఆర్ ఎయిర్, ఏఐఎం ఎయిమ్ అని ఈ విధంగా నువ్వు నేర్చుకుంటూ వస్తుంది అది. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుని ఉంటాము? వాస్తవానికి 3వ బుక్ 4వ బుక్లలో నేర్చుకుని వచ్చింటాం, అవునా కాదా? Yeah. స్టార్టింగ్ లో అవును సార్. 4, 6 5 బుక్కుల letters, లోపల 3. అక్కడ నేర్చుకుని ఉంటే నీకు ఇక్కడ విలువలు తెలుస్తున్నాయి. ఎందుకు అనేది ఇక్కడ తెలుసుకుంటున్నావు అంతే. ఓకే సార్, అర్థమైంది. రైట్ ఓకేనా? సార్, ఓకే. 3 ఓకే letters, సార్. 4 letters, 5 ఇప్పుడు letters, 6 letters. అవన్నీ నువ్వు నేర్చుకుని ఉంటే ఈ పిలుపులు ఇక్కడ నువ్వు భయపడవు. అక్కడ నేర్చుకోకుండా ఇక్కడ వచ్చి అల్లాడతానంటే కాదమ్మా ఇది పంచాయతీ. Correct, మిడిల్లో sir. మిడిల్లో అంటే ఏమి, ఏ మధ్యలో వస్తుంటది, మధ్యలో కావచ్చు, సెకండ్ కావచ్చు, థర్డ్ కావచ్చు, ఈ విధంగా వస్తూ ఉంటది. అలాంటప్పుడు క్యాట్, ర్యాట్, బ్యాట్, హ్యాట్, స్మాట్, మ్యాప్, క్యాప్ అంటే యా అనేటువంటి ఒక రకంగా వస్తోంది. ఇంకొక సగన ఏ అని లాంగ్ ఏలు వస్తా ఉన్నాయి. ఎంతున్నా అంతే ఉంటది, ఇంక అంతకంటే ఇంకేం లేదు ఇక్కడ. కొన్ని సందర్భాల్లో వా అన్నాడు అంటే ఆ దీర్ఘమా, వాటర్, ఆ విధంగా. Water. టేబుల్, హ్యాపీ, డాన్స్, డాన్స్, ఫ్యాన్స్, ఫ్యాన్సీ, బ్లాక్, చైర్, గ్లాస్, గ్లాస్ అనొచ్చు, గ్లాస్ అనొచ్చు, స్నేక్, ఫ్యామిలీ, ట్రావెల్, మేనేజర్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఈ స్పెల్లింగ్లు. లేదు ఇవి సార్, మిడిల్లో same. వచ్చే ఏలు, ఇవి అంతే. మిడిల్లో వచ్చే ఏలు ఎలా పలకాలి అనేది నీకు ఇట్లాంటి కొన్ని ప్రాక్టీస్ చేసింటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అదేం పెద్ద ఇష్యూ కాదు. క్లియరా? క్లియర్ అండి. ఇక ఎండింగ్ లో వచ్చేటువంటి ఏ, స్పా, ఆ ఎక్కువగా వస్తుంది బాబు, 99% ఆ వస్తుంటది. మరి అప్పుడప్పుడు ఆ పక్కన ఈ ఉంటే అలాంటప్పుడు ఈ అయిపోయి ఉంటది. ఇంకా వేరే రకంగా ఏమైనా ఉందా చూసుకోండి ఒకసారి. ఇక్కడ సిఈ టిఈ అనే దగ్గర మాత్రమే టీ అని టీఈఏ రాశాడు, ఏసీఏ కాడ ఈఏ రాశాడు. ఈఏ వచ్చినప్పుడే ఈ అవుతుంది. క్లియరా? Clear. మిగిలిన చోట ఆ స్పెల్లింగ్లు బట్టి పోతా ఉంది. చూడండి, స్పా, ఆ, పా, ఏరియా, ఇయా, ఈఏ వచ్చినప్పుడు ఇయా అని కూడా వస్తుంది. ఇయా, ఇయా, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నట్టు మనము లాంగీలో నేర్చుకుని ఉంటాం. అవును. అవును సార్. ఈకున్నటువంటి ప్రాధాన్యతలో నేర్చుకున్నాం మనం అన్ని. ఇట్లాంటివన్నీ ఇట్లా వస్తాయి చూడండి అని. ఐడియా, సోఫా, ఆక్వా, లావా, బీటా, మైకా, కోలా, పిజ్జా, జీబ్రా, ఎక్స్ట్రా, ఒపేరా, పాస్టా, పోల్కా, ప్లాజా, కోటా, డెల్టా, కోటా, కెమెరా, అజెండా, అన్ని అన్ని ఆలే. అవును సార్. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇంకా ఏలో ఏమన్నా ఉంటే, ఏమన్నా బ్యాలెన్స్లు ఉంటే, ఒకటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏకు రూల్స్, మెయిన్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు. షార్ట్ ఏ, లాంగ్ ఏ, చెప్పండి మీరు కూడా ఏమేమి తెలుసుకొని ఉండాలా. షార్ట్ ఏ, లాంగ్ ఏ, 1వ పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్ సైలెంట్ ఏ, 4వది స్టార్టింగ్ ఏ, స్టార్టింగ్ ఏ, 5th మిడిల్ ఏ, మిడిల్ ఏ, 6th ఎండింగ్ ఏ. ఎండింగ్. లాస్ట్ ఏ కాదు, ఎండింగ్ ఏ. ఎండింగ్. ఈ విధంగా ఒక టాపిక్ ఏ అంటే ఇన్ని రకాలుగా గనక నువ్వు నేర్చుకుంటే, పిల్లోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ 6 విధాలుగా వెళ్ళినప్పుడే ఏ మీద ఒక అవగాహన కలుగుతుంది మనిషికి. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? నిజమైన చదువు అంటారు దీన్ని. అర్థమైందా? correct, ఆ sir. అంటే ఏ రాయాలా, అదే గొప్ప, అది చెప్పినోడు గొప్పోడైనాడు ఈ ప్రపంచంలో. ఒరే, ఇన్ని రకాలుగా నేర్పించుకుంటే తప్ప ఏ మీద నీకు అవగాహన రాదు.
పైన అంతే. రాసి పెట్టారు, అది అర్థం చేసుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి సార్. పైన మీరు అన్ని రాసి పెట్టారు, అన్నిట్లో లాంగ్ షార్ట్ ఏ మిడిల్ మధ్యలో అన్ని కూడా నేర్చుకుంటే పైది అర్థం చేసుకుంటే ఇవి వచ్చేస్తాయి. ఓకేనా? క్లియరా? ఓకే సార్. తర్వాత ఇప్పుడు రాసిన టాపిక్స్ కూడా మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలని చెప్పానమ్మా పెద్దమ్మ కుసుమమ్మ. ఓకే. ఇట్లా నేర్చుకోవాలను. ఏ అంటే ఏమేమి నేర్చుకోవాలంటే ఒక పేపర్ మీద ఒక షీట్ రాసుకోండి. తర్వాత షార్ట్ ఏ, లాంగ్ ఏ, సైలెంట్ ఏ, స్టార్టింగ్ ఏ, మిడిల్ ఏ, ఎండింగ్ ఏ, ఆరు సూత్రాలు. ఓకే సార్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. అప్పుడప్పుడు నెంబర్ వేసుకోవడానికి ఒక పేపర్ లో బుక్ నెంబర్ 10 ఏముందయా? షార్ట్ ఏ ఉంది, నాకు వచ్చా లేదా? లాంగ్ ఏ ఉంది, వచ్చా లేదా? సైలెంట్ ఏ ఉంది, మర్చిపోయినానా? చూసుకుందాం ఒకసారి. స్టార్టింగ్ ఏ చూసుకుందాం ఒకసారి, మిడిల్ ఏ చూసుకుందాం ఒకసారి, ఎండింగ్ ఏ. ఈ 6 నేర్చుకుంటే, ఈ 6 పేపర్ల గురించి తెలుసుకుంటే ఏ మీద మంచి అవగాహన కలిగిన వాడు తలతిక్క ఓకే ఓడి సార్. ఇంకోసారి. క్లియరా? క్లియర్ క్లియర్ అండి. సార్. ఒరిజినల్ చదువు అంటారు దాన్ని. ఇన్ని బుక్కులు మనం నేర్చుకోవడం ఒకటే, ఇప్పుడు నేర్చుకుంటున్నది ఒకటే. మీరు అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది ఇట్లా సార్. అన్ని రౌండ్ అప్ అవుతాయి అనమాట. ఏమేమి నేర్చుకున్నావు నువ్వు అట్లా అనమాట. నెక్స్ట్ ఓకే సార్. ఈ రోజు మనము బికి వెళ్ళిపోతున్నాం ఇక. ఓకే, ముందుకెళ్ళొచ్చా? ఓకే ఇడ సార్. ఉందమ్మా వద్దా? ముందుకు ఓకే వెళ్దాం సార్. సార్. రైట్. బి రూల్స్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. బిని ఎప్పుడు ఎలా పలకాలి? బిని ఎప్పుడు ఎలా ఎలా పలకాలి? పలకాలి? మామూలుగా బికి ఒకటే సౌండ్ బ. బో. బ బ. బో. చూడండి, గమనించండి, బాగా గమనించితే మీకు అర్థమైపోద్ది. బి బ ప్రారంభంలో, మధ్యలో, ముగింపులో ఎక్కడైనా సరే బిని బ అని గట్టిగానే పలకాలి. ఎట్లా పలకాలంట? బ. బో. అంతే. ఎందుకు? ఇది అచ్చు కాదు, ఓవల్ కాదు, ఇది కాన్సోనెంట్. ఇది కాన్సనెంట్. కాన్సోనెంట్ కి అంత సినిమా ఉండదు, అంత బలం ఉండదు. అర్థం కాలే? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అంత బలం ఉంది. అంత బలం ఉండదు. ఇప్పుడు ఏకి 6 పేజీలు వచ్చాయి కదా, వచ్చినాయి సార్. దాంతో పోల్చుకోండి. ఏకి 6 పేజీలు వచ్చాయి కదా, దీనికి అంత రావు అని అంటున్నాడు వాడు. అది మీరు తెలుసుకోవాలి. బీకి అన్ని బలం లేదు పేజీలు రావు, కాబట్టి రావు. ఓకే అంత సార్. బలం ఉండదు దానికి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ప్రారంభంలో, మధ్యలో, ముగింపులో ఎక్కడైనా బీని బ అనే గట్టిగానే బ పలకాలి, అని అంతకుమించి గట్టిగానే ఏం లేదు. ఓకే బో. సార్. విను. ఇప్పుడు ప్రారంభంలో ఒక లైన్ లో ఇచ్చాను, మధ్యలో ఎట్లా పలకాలనేది, ముగింపులో ఎట్లా పలకాలనేది ఇచ్చాను. కానీ ఏ కలా కాదు, మూడు పేపర్లుగా తీసుకొని చెప్పాను. ఎందుకంటే ఏ స్ట్రాంగ్, అది ఓకే. ఇది స్ట్రాంగ్ కాదు కాబట్టి, ఇది సింపుల్ కాబట్టి 3 లైన్లు ఒకే దాంట్లో పెట్టేశాను. మీకు అర్థం కావడానికి సింపుల్ షార్ట్ వేలో వెళ్ళిపోయాను. ప్రారంభంలో బి బి బిఈ బి, బివై బై, బా అన్ని బాలే. చూడండి, అన్ని బాలే. బ్యాగ్ బిఏజీ బ్యాగ్, బిఏటి బ్యాట్, బిడి బ్యాట్, బిఎల్ఎల్ బెల్, బిఐజీ బిగ్. ఆ అక్షరం పక్కన వచ్చే అక్షరం ఉండమ్మా, పక్కన వచ్చే అక్షరం బట్టి స్పెల్లింగ్ మారుతోంది, కానీ మొత్తానికి బి అంటే బా అనే సౌండ్ తోనే ఉంది. అది గమనించాలి మీరు. అర్థమైంది సార్. అర్థమైందా? అర్థం కాలేదు ఇంకా? అర్థమైంది. బీకున్న విలువ బానే, కానీ దాని ప్రక్కన వచ్చేటువంటి అక్షరం మీద బేస్ అవుతోంది స్పెల్లింగ్. బిఈ బి, బివై బై, బిఏజీ బ్యాగ్, బిఏటి బ్యాడ్, బిడి బ్యాడ్, బిఎల్ఎల్ బెల్, బిఏజీ బిగ్, బిఐఎన్ బిన్ను, బిఓవై బాయి, బియుఎస్ బస్సు. ఇది ప్రారంభం. మరి మధ్యలో వచ్చినప్పుడు ఎట్లా? అదే బీనే బ. లోబ్ లోబ్ ఎల్ఓబిఈ. ఏబుల్ ఏబుల్ బిల్ ఏబుల్. టేబుల్ బిల్ బిల్ టేబుల్. హ్యాబిట్ హ్యాబిట్ హ్యాబిట్. రాబిన్ ఆర్ఓబిఐఎన్. యాంబర్ ఏఎంబిఆర్. ఇక్కడ కూడా డివిజన్స్ ఉన్నాయి అంతే. లోబ్ ఎల్ఓబిఈ 2 కటింగ్లు. ఏబుల్ ఏబిఎల్ఈ ఏబిఎల్ఈ 2 కటింగ్లు 4 అక్షరాలు. టేబుల్ టిఏబిఎల్ఈ. ఇందులో ఇది ఫస్ట్. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? మధ్యలో పేరుకుంది కానీ అది స్టార్టింగే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. పేరుకు మాత్రం మధ్యలో ఉంది కానీ దాని పవర్ ఏమో స్టార్టింగ్ లోనే ఉంది. అది మీకు అర్థం కావాలి. ఇప్పుడు టేబుల్ ఉంది, మనకు టే సంబంధం లేదు. టే అనేది టే అంతే. ఇది వేరే, ఈ కటింగ్ వేరే. బుల్ అనే కాడ బిఎల్ఈ బుల్, అది నువ్వు నేర్చుకుంటే వచ్చేస్తుంది.
హ్యాబిట్ అన్నాడు. హెచ్ఏ హ్యాబిట్. మనకు కావాల్సింది ఇక్కడ ఉంది, బి బిట్. అర్థమైంది అర్థం కాలేదు? అర్థమైంది సార్. అంటే రాబిన్, యాంబర్, సూపర్బ్, నోబుల్, రిబ్బన్. రిబ్బన్ RIBBON రిబ్బన్. మనకి మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ది కాదు, థర్డ్ ది కాదు. రిబ్బన్, రిబ్ అక్కడ రిబ్ బన్, ఇక్కడ రిబ్ బన్, రెండు డబల్ బి. రిబ్బన్ అంటే RIBON కాదు, ఒత్తి పలికేది అది. ఒత్తి పలుకుతాం కాబట్టి BB రిబ్బన్. అట్లా నోబుల్ NOBLE నోబుల్, రిబ్బన్. ఆ విధంగా మధ్యలో వచ్చినప్పుడు ఈ విధంగా పలుకుతాం. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. లేదు సార్, లేదండి. ఇక ముగింపులో బి చివరన ఉంటది. ముగింపు అంటే అర్థం ఏమి? చివరిలో వచ్చేటువంటిది. ఎట్లా? CAB క్యాప్, TAB ట్యాబ్. బూ గాని, బే గాని, బో గాని, బూ గాని, బై గాని ఉండవు. ఎందుకు ఉండవు? బీతో స్టాప్, ఇంకా వేరేది లేదు అక్కడ. ఆ కొమ్మ ఎవరు లేరు అక్కడ. అలాంటప్పుడు అక్కడికి ఆపేయాలి నువ్వు, బో అనే ఆపేయాలి. అప్పుడు ఏమైతుంది? CAB క్యాబ్, TAB ట్యాబ్, LAB ల్యాబ్, JOB జాబ్, TUB ట్యాబ్, BULB బల్బ్, CRAB క్రాబ్, SLAB స్లాబ్, THUMB థంబ్, PLUMB ప్లంబ్. అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైంది సార్. PLUMB. సో బీని ప్రారంభంలో ఎలా, మధ్యలో ఎలా, ముగింపులో ఎలా, ఓవరాల్ గా ఒక అర్థం వచ్చిందా లేదా చూసుకోండి. ఇప్పుడు అర్థమైంది సార్. కరెక్ట్. ఏంపా? ఓకే, అర్థమైంది సార్. ఇంకా మళ్ళీ అనుమానం ఉంటే చెప్పండి ఇప్పుడే. ఈ పేపర్ చదువుకోండి. లేదు. బి చరిత్ర అంటారు దీన్ని. బి చరిత్ర ఇంతే, ఇంతకు మించి ఇంకేమీ లేదు. సరే, ఇంకా ఉందా? బికి సంబంధించి ఇంకా ఉంది ఇక్కడ. ఉంటే గింటే ఇక సైలెంట్. మామూలు చెప్పాను కదా, ఏ దానికైనా ఒక సైలెంట్ అనేది ఉంటది. సో బికి సైలెంట్ ఉంది. అవి కొంచెం అర్థం చేసుకుంటే సరిపోయి. ఇంతకు ముందు ఏం నేర్చుకుని మీ ఏలో అక్కడ కూడా సైలెంట్లు ఉన్నాయి, అక్కడ కూడా సైలెంట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా సైలెంట్లు ఉన్నాయి. బికి కూడా సైలెంట్ ఉంది. ఎట్లాంటి పదాల్లో సైలెంట్ ఉంది చూడండి. DEBT. బి సైలెంట్ అయినప్పుడు దీన్ని పలికేది డెట్. ఏమనాలా? డెట్ అంటే అప్పులు. డెట్స్, నాట్ డెప్స్. ఉండు. డెప్ట్స్, డెబ్, డెబ్, డెప్ట్, డెప్ట్ అనకూడదు, తప్పు. డెట్, డెట్, డెట్స్, డెట్స్, DEBTS డెట్స్. బి అనకూడదు, పలకకూడదు. అప్పులు, డెట్స్. బాంబ్ అన్నాడు ఇక్కడ. బాంబ్, BOMB బాంబ్. మామూలుగా మనం చిన్నప్పటి నుంచి బాంబేస్తా అంటాం. బాంబ్ అనరాదు. తలతిక్కగా మనం ఇన్ని రోజులు పలుకుతా ఉన్నాం. బాంబ్, బాంబ్, బ అనరాదు. బాంబ్ అంతే. ఎమ్ముకాడ ఆగిపోవాల. తిక్కగా బి పలకరాదు. ఊమ్ అంతే, ఊంబు కాదు. నమ్ అంతే. టూమ్, ల్యామ్, డమ్, డౌట్. డౌట్ అనాల. డౌట్, బీటీ లేదు అక్కడ. అనుమానము అంటారు. డౌట్ అంటే బి లేదు అక్కడ. డబుట్ కాదు, డబుట్ అనకూడదు. డౌట్, DOUBT. స్పెల్లింగ్లు మాత్రం బి రాయాలి, పలికేది మాత్రం సింపుల్ గా పలకాలి. ఇది జ్ఞానం. డెట్, బాంబ్, ఊమ్, నమ్, టూమ్, ల్యామ్, డమ్, డౌట్, క్లైమ్. క్లైమ్ అనాల. క్లైంబ్ అని రాదు. మనం అందరం ఎర్రొల్లం ఇంతవరకు. క్లైంబు, డౌట్, డెప్ట్, క్రంబు, కూంబు ఇట్లాను అని ప్రాక్టీస్ ఉంటది మనకి. అలా పలకకూడదు. డమ్, డౌట్, క్లైమ్, క్రమ్, కూమ్, గ్యామ్, నిమ్, ప్లమ్, ప్లంబర్. ప్లంబర్ అనాల. ప్లంబర్ అనకూడదు, ప్లంబర్ అనాల. ప్లంబర్. క్రామ్, తమ్. తమ్ అంటే ఈ బొటన వేలు. తమ్ అనాల, తమ్ అనకూడదు. తమ్ అంతే, ఎమ్ముకు ఆగిపోవాలా. సటిల్ అనాల. సటిల్, సబ్టిల్ అనకూడదు, సటిల్ అనాలంట. సటిల్. అది దీంట్లో అన్ని కూడా చూసుకోవాలి మనం. చూసుకొని పలికేది నేర్చుకోవాలా. స్పెల్లింగ్లు కూడా అలాగే రాయాలా. డెట్, బాంబ్, ఊమ్, నమ్, టూమ్, ల్యామ్, డమ్, డౌట్, క్లైమ్, టమ్, కూమ్, గ్యామ్, నిమ్, ప్లమ్, ప్లంబర్. ప్లంబర్ అనాల, ప్లంబర్ అనకూడదు. స్క్రామ్, తమ్, సటిల్ అంతే. ఇది కొంచెం కష్టమైంది, ఇది పలికినికి రాదు. సబ్టిల్ అంటారు, జనరల్ గా సబ్టిల్ అంటారు. సటిల్ అనాలి దాన్ని.
సెటిల్. సెటిల్ సెటిల్ ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ప్లంబర్ కి తెలుగులోనే బాగా నాకు ప్లంబర్ అనకూడదంట, ప్లంబర్. ప్లంబర్ ప్లంబర్ పలికేటప్పుడు ప్లంబర్ అనాల, ప్లంబర్ నాట్ ప్లంబర్. చాలా మంది ప్లంబర్ అంటారు, ఎందుకంటే తెలియదు కాబట్టి. పలుకు, పోతే పోయే, ఏమైతుంది, ఏం ఇప్పుడు దాంట్లో గొంతు పిసుకు పట్టేది ఏమైనా ఉందా? పలుకు పో. తెలుసుకున్నవాడు ప్లంబర్ అంటాడు అంతే, తెలిసిన వాడు ప్లంబర్ అంటాడు, తెలియని వాడు ప్లంబర్ అంటాడు. స్పెల్లింగ్ రూపకంగా పోతాడు వాడు అంతే. అర్థమైందా? అర్ర అనాలి అంతేగాని బాగా మర్చిపోవాలి. ఆ అర్థం కాదు. ఇఆర్ అర్ర అంటే ఇఆర్ అనాలి కాస్త ఇఆర్ బాగా మర్చిపోయి ఇఆర్ ప్లంబర్ అయ్యా. బి లేదనుకోడా, బి లేదనుకోవాలి సార్. బి లేదనుకో అంతే, ప్లంబర్. ప్లమ్ అర్, ప్లంబర్. బా లేదు. బాగా సైలెంట్. ఏమో ఎప్పటి డౌట్, ఏం డౌట్ వచ్చినా డౌట్ తెలుగులోనే ఇచ్చారు కదా, బాగా ఇచ్చారని అది రాకూడదు అంటున్నాను కదా. రాసిన నేను కూడా తిక్కలోనే, ప్లంబర్ నేను కూడా తిక్కలోనే రాసినాను. ఏం చేయమంటావు ఇప్పుడు చెప్పు? నీ బుక్ లో తుడచమంటావా వచ్చి? సార్ నాకు ఎక్కువ పని Last లో రాసినాను నేను కూడా. దాంట్లో ఉన్న దీంట్లో చదివితే వచ్చేస్తాను, ఇంగ్లీష్ లో వచ్చేస్తాను. అది నోటికి అలా వస్తది కాబట్టి నేను కూడా అక్కడ రాసుకుంటూ పోయినా. అర్థమైందా? ఒరిజినల్ గా ఇప్పుడు మీకు పాఠం చెప్తుండేటప్పుడు కొన్ని బయటపడతాయి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే మళ్ళీ దాంట్లో ఉంది అని పెట్టుకోవద్దు మైండ్ లా. అలాగే సార్. ఓకే ప్లంబర్ అనాలా అంతే, వేరేది ఏం లే. Okay, ప్లంబర్ plumber, అంతే. plumber. ప్లంబర్ అనాలా. అక్కడ నేను ప్లంబర్ అని రాసా. నేను తిక్కలోనే అంటున్నా కదా. ఓకేనా? రైట్ సార్. అంటే ఇప్పుడు నుంచి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ అన్ని కరెక్షన్స్ చేసుకుంటాం అనమాట. అట్లా అలాగే సార్. క్లాస్ చెప్పేటప్పుడు అన్ని బయటపడతాయి, చుక్కలు కూడా బయటపడుతుంటాయి మాకి. అవునండి. అర్థమైందా? ఫస్ట్ లో తయారు చేసేటప్పుడు అర్థం కావు మనకి, ఎందుకంటే కరెక్షన్స్ వేరే వాళ్ళకి ఇవ్వను నేను. అవును సార్. అవును. నేనే కాబట్టి, నేను ఒక్కనే కాబట్టి ఉంటాయి అక్కడక్కడ తప్పులు పడి ఉంటాయి. అవన్నీ కూడా నేను ఏం చేస్తాను మళ్ళీ తర్వాత, ఓకే పలానా చోట ఉన్నాయని మళ్ళీ అన్ని సెట్ చేసుకుంటూ పోతాం అనమాట. అట్లా ఇంకొకటి, ఎప్పుడు ఒరిజినాలిటీ బయటపడుతుంది నాకు, బుక్ ఎప్పుడు బయటపడుతుంది అంటే ఒరిజినల్గా ఇప్పుడు వీడియోలు స్టార్ట్ చేస్తున్నా. సో ఒరిజినల్ వీడియోస్ తయారు చేసేటప్పుడు అప్పుడు ఇట్లా చూసుకొని దాన్ని కరెక్షన్ చేసుకుంటూ వస్తాం అనమాట. వీడియోలు రూపకంగా చేసేటప్పుడు పక్కగా నేను చదివేటప్పుడు అర్థమైతే వస్తుంది నాకు, ఓ ఇది తప్పు ఉంది ఇక్కడ. అట్లా చూసుకొని మళ్ళీ అక్కడ కరెక్షన్ చేసుకుంటూ పోతాం. అప్పుడు బుక్ రెడీ అవుతుంది, కరెక్ట్ రెడీ అవుతుంది. అప్పుడు వచ్చే బుక్లు క్లియర్గా ఉంటాయి. మీకు ఇప్పుడు పంపించాను, ఆ తప్పులు అలాగే ఉంటాయి, మిస్టేక్స్ అలాగే ఉంటాయి. దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవాలి, అంతకుమించి ఇంకేం చేయలేము. అది మ్యాటర్. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? బీ సైలెంట్. డౌట్ లేదు సార్. నెక్స్ట్ ఏమి ఇంకా ఉంది, సినిమా స్టార్ట్ అయింది. బి ఉందండి. ఏమి మళ్ళీ బీలు చూడండి, వాడు ఏమంటున్నాడు సపరేట్ గా. ఇంతవరకు ఏం చేశాను నేను, ఇక్కడ కూడా స్టార్టింగ్ ఎండింగ్ ఇచ్చా. ఎక్కడ స్టార్టింగ్ లో ఇలా, మధ్యలో ఇలా, ముగింపులో ఇలా అని. కొంచెం దాన్ని ఇంకా కొంచెం క్లారిటీ కోసము మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చా. ఎప్పుడు ఉపయోగించాలి? ప్రారంభంలో బ్యాట్, బెడ్, బ్యాగ్, బాయ్, బస్సు, బాక్స్, బారు, బన్ను అంటే కొంచెం ఎక్కువ ఇచ్చా. అర్థమైందా? అర్థం కాలేదా? ఎగ్జాంపుల్స్ కొన్ని ఎక్కువ ఇచ్చా, పిల్లలకు కొంచెం సపోర్ట్ చేద్దాం ఉండని. ఇక్కడ ఒకే దాంట్లో ఇడికిచ్చి పెట్టా, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కోసం పెట్టా. ఇక్కడ ఇది ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో కొన్ని మాత్రమే ఇచ్చా. అర్థం కాలే? కొంచెం దాని మీద ఇంకా కొంచెం అవగాహన ఇవ్వాలి పిల్లలకి అని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చా అంతే. వేరేది ఏం లేదు, ఇక్కడేం కొట్లాడేది ఏం లేదు. స్టార్టింగ్ లో ప్రారంభంలో ఎలా పలకాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ అవే ఉన్నా కూడా ఎక్కువ ఇచ్చా. తర్వాత మిడిల్లో ఏబుల్, బేబీ, ట్యూబు, క్యూబు, రోబు, క్లబ్బు, ఇవి కొన్ని ఎక్కువ ఉన్నాయి ఎగ్జాంపుల్స్. చూసుకోండి. ఇక ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఓసారి చదివేసుకుందాం. ఓకేనా? స్టార్టింగ్ బిఏటి వింటున్నారు అందరూ? బిఏటి బ్యాట్, బిఈడి బెడ్, బిఏజి బ్యాగ్, బిఓవై బాయ్, బియుఎస్ బస్, అన్ని దాని పక్కన వచ్చే దాని మీద ఆధారమవుతుంది. అమ్మ నువ్వు కొండమ్మ కుసుమ కొంచెం సేపు ఉండు. బిఏఆర్ బార్, బిఈబి, బియుఎన్ బన్, బిఐటి బిట్, బిఏఎల్ఎల్ బాల్, బిఓఓకే బుక్, బిఏఎన్కే బ్యాంక్, బిఏసికే బ్యాక్, బిఎల్ఎల్ బెల్, బిఏఎన్డి బ్యాండ్. ఈ లైన్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. బిఏఎస్సి బేస్, బిఈఎస్టి బెస్ట్, బియుఆర్ఎన్ బర్న్, బిఆర్ఈఏడి బ్రెడ్ అనాల, బిఎల్ఓసికే బ్లాక్ అనాల, బిఎల్ఏసికే బ్లాక్, బిఆర్ఓడబ్ల్యూఎన్ బ్రౌన్, బిఆర్ఐఎన్జి బ్రింగ్, బిఆర్ఏవిఈ బ్రేవ్, బిఈఏసిహెచ్ బీచ్, బిఆర్యుఎస్హెచ్ బ్రష్,
BRIGHT బ్రైట్, BROKEN బ్రోకన్, BOTTLE బాటిల్, BROTHER బ్రదర్, BALANCE బ్యాలెన్స్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. లేదు సార్, నో లేదు డౌట్ సార్. లేదు, నో డౌట్. ఇప్పుడు మిడిల్లో వచ్చేటువంటివి ఎలాగా? ఏబుల్, బేబీ, ట్యూబ్, ABLE ఏబుల్, BABY బేబీ, ట్యూబ్ TUBE ట్యూబ్. ఇవన్నీ లాంగ్ యు మ్యాజిక్ ఈ కనిపిస్తే మీకు అర్థమైంది, అది మధ్యలో బీస్ వచ్చింది అంతే. అది అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైందండి. మ్యాజిక్ ఈ లాంగ్ యు మధ్యలో బీలు వచ్చినాయి అంతే. మనం మాట్లాడేదే మిడిల్ బి కాబట్టి మధ్యలో ఎక్కడెక్కడ వచ్చినాయో చూసుకుంటున్నాం. ABLE ఏబుల్, BABY బేబీ, TUBE ట్యూబ్, CUBE క్యూబ్, ROBE రోబ్, CLUB క్లబ్. ఇది ఎండింగ్ ఉంది. ఇవి ఎండింగ్లు ఉన్నాయి. ఇవి రాకూడదు, ఇక్కడ చాలా వచ్చినాయి. లేబుల్ LABEL లేబుల్, టేబుల్ TABLE, యాంబర్ AMBER, ఫైబర్ FIBER, నోబుల్ NOBLE, జీబ్రా ZEBRA, హ్యాబిట్ HABIT, క్యాబిన్ CABIN, అర్బన్ URBAN, ఆర్బిట్ ORBIT, రబ్బర్ RUBBER, టింబర్ TIMBER, కోబ్రా COBRA, రిబ్బన్ RIBBON, ర్యాబిట్ RABBIT, క్యూబిక్ CUBIC, లాబ్స్టర్ LOBSTER, కబాబ్ అంటే ఈ చికెన్లు దీన్ని కాలుస్తారు చూడండి, అది KABOB, లైబ్రరీ LIBRARY, ప్రాబ్లం PROBLEM, నంబర్ NUMBER, ఎంబార్క్ EMBARK. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇవి చివరివి, ఇవి వద్దులేండి, ఇవన్నీ చివరివి. ఓకే, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైంది సార్. మిడిల్ అవి మిడిల్లో ఉన్నాయి కాబట్టి మిడిల్ అనాలి. ఇప్పుడు ఎండింగ్ గురించి మాట్లాడదాం. ఎండింగ్ లో చూడండి, క్యాబ్, ట్యాబ్, జాబ్, సాబ్, వెబ్, లాబ్, బిబ్, హబ్, రబ్, రాబ్, రబ్బు, బాబు, క్రాబ్, స్టాబ్, స్నాబ్, నాబ్, డ్రాబ్, స్టాబ్, బ్లాబ్, గ్రాబ్, స్కాబ్, అరాబ్, తంబ్, క్లైంబ్, జాకబ్, అబ్జార్బ్, డిస్టర్బ్, ప్లంబ్, అడ్వర్బ్. చూసుకోండి, అన్ని దాంట్లో బీ లాస్ట్కి వచ్చింటే బు అనాలి అంతే. మళ్ళీ బాబా బీబీ అనకూడదు. ఎందుకు బాబా బీబీ అనకూడదు అంటే పక్కన ఏ కానీ ఈ కానీ ఐ కానీ ఓ కానీ ఎక్స్ట్రా లెటర్స్ లేవు అక్కడ. అందుకని చివరికి బి వచ్చినప్పుడు బు అని స్టాప్ అయ్వాలి. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైందండి. ఇంతటితో బి కథ సమాప్తం. ఇంతకు మించి బీకి ఇంకా అవకాశం లేదు. ఇంతకు మించి బీకి అవకాశం లేదు. సో ఏమేమి నేర్చుకోవాలి బి అంటే? స్టార్టింగ్ బి, మిడిల్ బి, ఎండింగ్ బి, సైలెంట్ బి. సో 4 రకాలు ఉంటాయి. క్లియరా అన్క్లియర్? ఇప్పుడు చెప్పండి. 4 రకాలుగా బి నేర్చుకోవాలి. అంటే కాన్సోనెంట్స్ కి ఇంతకంటే ఛాన్స్ లేదు. ఓవల్స్ కి ఎక్స్ట్రాలు ఏమొస్తాయంటే షార్ట్స్ లాంగ్స్ ఉంటాయి కాబట్టి వాటి గురించి కొంచెం నేర్చుకోవాలి. అందుకే అవి 6 అయినాయి, ఇవి 4 అయినాయి. క్లియరా అన్క్లియరా? ఇప్పుడు చెప్పండి. మాట్లాడిన గంటకి ఆన్సర్ ఇస్తారు. ఏ మనుషులు ఏమైనా మాట్లాడిన గంటకి ఆన్సర్ ఇస్తారు కదబ్బా. ఓకేనా కాదయ్యా? కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోండి. ఏమయ్యా మీ గంటలు ఏం పోయినా? సో ఇంతటితో బి కథ సమాప్తం. ఏమన్నా డౌట్లు ఉంటే అడగొచ్చు ఇప్పుడు. ఇంతటితో బి కథ సమాప్తం. ఇది ఒక మీకు ఫార్ములా టైప్ ఉండాలి మైండ్లా. ఏ అంటే ఏమి? ఏ అంటే ఏమి? షార్ట్ ఏ, లాంగ్ ఏ, సైలెంట్, స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్. 6 రకాలు. బి అంటే ఏమి? మనుషులా ఏమయ్యా? నాది కట్ అవుతుందా? సరే, స్టార్టింగ్ గురించి చెప్పండి. ఏ గురించి చెప్పండి. స్టార్టింగ్ లో ఏమేమి నేర్చుకుంటాం మనం ఏ గురించి అయితే? హలో, ఏ గురించి అయితే ఏమేమి నేర్చుకుంటాం? ఇప్పుడు డైరెక్ట్ గా షార్ట్ ఎండింగ్ వెళ్ళిపోయా. ఏ గురించి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి? బి గురించి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి? మొత్తం చెప్పండి. ఇక నేర్చుకున్నారు కదా, తెలుసుకున్నారు కదా, చెప్పండి. ఏం వింటున్నారు ఇంకా?
హలో, ఇంట్రెస్ట్ లేదా ఏంటి మీకు? నాకు అర్థం కావట్లా. హలో, సార్ సార్ ఏం ఇంట్రెస్ట్ లేకనా? మీరేమన్నా నన్ను సతాయినీకి వచ్చినారా? మీరేమన్నా ఉన్నారా లేదా? ఉన్నాం సార్ మరి ఏం చేస్తున్నారు చెప్పాలి కదా. ఏకి ఏమేం ప్రాధాన్యతలు ఉన్నాయి, బికి ఏమేం ప్రాధాన్యతలు ఉన్నాయి చెప్తే మీకు అర్థమైనట్టు. లేకపోతే పోండి, ఇంకా ఎవడేం చేస్తాడు. ఏం పా మల్లెల దుర్గారావు, బలరాముడు సార్ ఏం ఉండారా పోయినారా? నాకు అర్థం ఉన్నాం కావట్లా. సార్. మీరు ఎందుకు ఉండరు నాకు అర్థం కావట్లా. ఆ? ఇప్పుడన్నా మాట్లాడండి అయ్యా కొంచెము. వద్దా ఇంకా సాల్వ్ చేద్దామా? ఏ అనేది 2 కాన్సనెంట్స్ మధ్యలో ఏ అవన్నీ వద్దు, నాకు ఆ సామెతలు చెప్పొద్దు. ఆ సామెతలు చెప్పమంటేనే నేను. 6 సూత్రాలు ఏమున్నాయి అవన్నీ నువ్వు గుర్తు చేసుకోవాలా. బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరంలా. దమ్మున్న మొగోడు బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరంలా. ఏకి ఇలా 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 ఇలా, బికి ఇలా 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 ఇలా, సికి ఇలా 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 అలా నేర్చుకోండి అంటున్నా నేను. ఏ గురించి చెప్పు ఒక 4 మాటలు. ఏం చెప్పాం మనం, ఏం నేర్చుకున్నాం? ఎవరైనా చెప్పొచ్చు. సార్ నేను చెప్తా సార్, నేను వాష్రూమ్ లోకి వెళ్ళాలండి కొద్దిగా, అందుకని మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పు మరి. ఏం వింటివి, ఏం అర్థమైంది? షార్ట్ ఏ లాంగ్ ఏ. అది చెప్పాలా. ఒక సిస్టమ్ అనేది ఉండాలి మైండ్ లా. ఊకనే తిక్కోళ్ళకి వచ్చి కూర్చొనేది కాదు. లాంగ్ ఏ మ్యాజిక్. ఏ అంటే విను ఇట్లా చెప్పాలా. ఏ అంటే షార్ట్ ఏ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ లాంగ్ ఏ, థర్డ్ది లాంగ్ ఏ మ్యాజిక్. అవన్నీ చెప్తువా? అవసరమా నీకు అది? మరి Third మళ్ళీ చేస్తే, మ్యాజిక్ అవన్నీ ఎవడు చెప్పమనే? ఓకే ఓకే. నేనేమంటున్నా, నువ్వేం చెప్తున్నావయ్యా మళ్ళీ దుర్గారావు? స్టార్ట్ షార్ట్ ఏ అంటే అయిపోయా, నీ చరిత్ర నీకు గుర్తుకుండాలా. షార్ట్ ఏ అంటే అయిపోయా, దాని పక్కన పారేయ్. లాంగ్ ఏ అంటే దాని గురించి పక్కన పారేయ్. మళ్ళీ తర్వాత మూడోది ఏమొస్తుంది? సక్రమంగా వినింటే వాడికి అర్థమైద్ది అది. స్టార్టింగ్ లో ఏ వచ్చినప్పుడు ఎలా పలకాలి, మిడిల్ లో ఏ వచ్చినప్పుడు ఎలా పలకాలి. నీ తలకాయ పలకాలి. సైలెంట్ గురించి మాట్లాడలేను. డైరెక్ట్ గా అడిగి వేడిస్తువి. విను బలరాముడికి ఇడుసు కొంచెం ఉండు, అతను చెప్పుని. మళ్ళీ చెప్పు బలరాముడు, నువ్వే చెప్పు. లాంగ్ ఏ గురించి ఫస్ట్ షార్ట్ ఏ గుర్తుపెట్టు. ఓ సిస్టమ్ ఉండాలయా, తిక్క పోవద్దండి. సిస్టమ్ ఉండాల మైండ్ లా. ఫస్ట్ ఏమి? షార్ట్ ఏ అండి. అట్లా గుర్తుపెట్టుకో. ఓ లైన్ ఉండని. షార్ట్ ఏ అయిన తర్వాత ఏమి? లాంగ్ ఏ. అవన్నీ వద్దు, రామాయణం ఎందుకు చెప్తున్నావు అంటున్నా. ఎవరికి కావాలి రామాయణం? నువ్వు ఓపెన్ చేసుకొని చెప్పుకో. నీకంటూ ఒక పరిజ్ఞానం ఉండాలి కదా. షార్ట్ ఏ, లాంగ్ ఏ, సైలెంట్ ఏ. తర్వాత ఏమొస్తుంది? స్టార్టింగ్ ఏ. తర్వాత ఏమొస్తుంది? మిడిల్ ఏ. తర్వాత ఎండింగ్ ఏ. ఇలా ఒక మైండ్ ఉంటే నీ రస్తా ఏమనేది అర్థమవుతుంది. ఒక ఊరికి పోవాలప్ప, హైదరాబాద్కు పోవాలా. హైదరాబాద్కు పోవాలంటే ఏ ఊరు దాటుకొని పోవాలని నేర్చుకుంటే చాలు కదా. అవునండి. ఆటోమేటిక్ హైదరాబాద్ వస్తుందా లేదా? ఏందో సామెతలు చెప్తా ఉంటా. ఊర్లో ఏమేమి ఉండే చెప్పండి. నేను చెప్తేనే ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఆడ ఎల్లమ్మ కూర్చొని ఉంటది ఒక అమ్మ అని. ఇవన్నీ చెప్పమంటేనే అవసరం లేదు. నీకు ఏం పరిజ్ఞానం ఉంది అనేది ఈ షార్ట్ టర్మ్ లో నువ్వు అర్థం చేసుకునేది ఏమి, ఏ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావు అంటే ఓకే షార్ట్ ఏ ఉంటది, లాంగ్ ఏ ఉంటది, సైలెంట్ ఏ ఉంటది, స్టార్టింగ్ ఏ ఉంటది, మిడిల్ ఏ ఉంటది. నువ్వు 6 పేపర్లు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరంలా. రేపు పొద్దున్న నువ్వే అది అర్థం చేసుకొని ఆ బుక్ ఓపెన్ చేసినప్పుడు క్లారిటీ ఉంటుంది నీకు, నీ మైండ్ క్లారిటీ ఉంటుంది. ఓహో ఈ బుక్ లో ఇది ఇంత మొత్తం చరిత్ర ఉంది. 6 పేపర్లు నువ్వు చెప్పాల్సిన అవసరంలా. 6 పేపర్లు నువ్వే నోటుతో చెప్పేస్తున్నావు. ఇంకా 6 పేపర్లు ఏమేమి ఉన్నాయి అనేది నువ్వే చెప్తున్నావు నాకు కంటెంట్. ఓకే సార్. మరి ఇప్పుడు బి గురించి మాట్లాడన్నా. ఈ రోజు ఏం తెలుసుకున్నావు? బి గురించి ఏమేమి ఉంటుంది? ఇంకా దరిద్రం అంటే దానికి ఎన్ని గోడలు ఉన్నాయంటే 4 గోడలు ఉంటాయి. ఏమేమి గోడలు అవి? స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్, సైలెంట్. చాలు అంతే. ఆ నాలెడ్జ్ నీకు ఉండాలా అంటున్నా. వస్తు ఇంటి పోతామంటే ఎట్లా? సో 10 పేపర్లు ఇప్పుడు నీ మైండ్ లో వచ్చినాయా లేదా? వచ్చాయండి. 10 పేపర్లు ఏమేమి ఉన్నాయనేది కూడా నీకు నాలెడ్జ్ ఉంటుంది. ఆ బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అర్థం కాలే? బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదయ్యా. ఇప్పుడు 6 బుక్లు ఉన్నాయా? స్టార్టింగ్ 6 బుక్లు. వాటి గురించి మాట్లాడాలనుకో. వాటి గురించి మాట్లాడాలబ్బా. రామ్ సార్ తయారు చేసిన